రైలు రద్దు ఆకస్మికంగా రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఆందోళన ఘటనా స్థలిని పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ త్వరగా రిపేర్ చేయాలంటూ అధికారులకు ఆదేశం. ఇంకా రైల్వే అధికారులతో మాట్లాడుతున్న ఎంపీ వంశీకృష్ణ మొత్తానికైతే మొన్న పెద్దపల్లి దగ్గర అక్కడ రాఘవాపూర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పి పడిపోయిన చోటే ఆ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన స్పందించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు అధికారులను కూడా అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టిండు. ట్రాక్ మరమ్మతులు చేపించిండు. స్వయంగా అక్కడికి వెళ్ళి ఈ యొక్క పనులను పర్యవేక్షించినట్టు అధికారులను కొంత పురమాయించినట్టుగా తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లాలోని మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పి ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్ నాగపూర్ మధ్య 39 రైళ్లను రైల్వే అధికారులు ఆకస్మికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా రైళ్లను ఇలా రద్దు చేస్తారంటూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల మధ్య మంగళవారం రాత్రి గజియాబాద్ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఈ విధంగా అయిందట. మొత్తానికైతే వాళ్ళు ఈ పట్టాలు తప్పి అది పడిపోయిన తర్వాత ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లు నిలిచిపోయినాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ముందస్తుగా చెప్పకుండా రద్దు చేసుడు ఎట్లా అని చెప్పి కూడా ప్రయాణికులు ఇబ్బంది పడ్డ సందర్భం.